కూటమి ప్రభుత్వం పథకం ప్రకారం వ్యవస్థీకృత టెర్రరిజాన్ని క్రియేట్ చేస్తుందని, మహిళల పట్ల పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. కాలం ఎప్పుడు ఇలాగే ఉండదని, రేపు మేము అధికారంలోకి వచ్చినా ఇలాగే మొదలు పెడితే ఎలా ఉంటుందంటూ చంద్రబాబు సర్కార్ కు వార్నింగ్ ఇచ్చారు. ఉంటేనే రెండో రియాక్షన్ ఎవరన్నా, అందులో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రజానాయకులు, ప్రజల్లో బలమైన పట్టు అభిమానం ఉన్న నాయకులు, అభిమానులు చాలామంది ఉంటారు. వాళ్ళు పార్టీ కార్యకర్తలే కాదు, అన్ని రకాలుగా ఉంటారు. అలాంటి పరిణామాలు ఏం జరగకూడదు అనుకుంటే మాట్లాడేటప్పుడు సంయమనం ఉండాలి. అది ఇటువైనా అటైనా ఎవరికైనా సరే పబ్లిక్ లైఫ్లో ఉండదు. అటు రెండు కరెక్ట్ కాదని చెప్తాం. ఇప్పుడు కూడా అదే చెప్పాను. కానీ దీనికి సంబంధించినంతవరకు నేను లేని ఆ రోజు అని చెప్పినా కూడా ఈరోజు మళ్ళీ అడిగారు. తెలిసిన విషయాలు ఏమన్నా చెప్పమన్నారు. తెలియనివే మొత్తం మీరు అడుగుతున్నవేవి నాకు తెలియదని చెప్పాను. మళ్ళీ పిలిస్తే మళ్ళీ వస్తామని చెప్పాను. ఇది కేసుకు సంబంధించి ఈరోజు జరిగింది. ఇది కాక ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చాం. మీరంతా మీడియా మిత్రులు ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరంగా మీరు చూస్తుంటే అది రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ సోకాళ్ళ రెడ్ బుక్ పాలన అనేది ఆ రోజు అతను లోకేష్ అంటుంటే ఏదో పొలిటికల్ రిటారిక్లో పార్ట్గా అన్నారనుకున్నాం. కానీ లేదు, వాళ్ళ తండ్రి కొడుకు ముందు నుంచే ఒక పథకం ప్రకారము రావడమేంది లేదు, రాక ముందు నుంచే ఎన్నికల కమిషన్ పరిధిలో ఇంకా మేము అధికారంలో ఉండగానే, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగానే ఎన్నికల కమిషన్ పరిధిలోకి వచ్చిందని చెప్పి దాని ద్వారా ఎంత అడ్డగోలుగా వ్యవహరించారో, ఎంత రాజ్యాంగ విరుద్ధంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి వైలెన్స్ క్రియేట్ చేశారో అందరూ చూసాం. ఇంకా ఆ తర్వాత ఏకంగా పరిపాలనలోకి వచ్చినాక ఇంకో ఒక పథకం ప్రకారం ఏ అంటే అది రాసుకోవడం, నువ్వు సంతకం పెడతావో లేదో, వచ్చిన వాడికి అక్కడ ఉండకపోయినా కేసు పెట్టడం, మేజిస్ట్రేట్ దగ్గర తీసుకోవడం, రిమాండ్కి పంపించడం, ఆ తర్వాత ఇంకోటి ఏదో పెట్టడం. దానికి ఆ టైంలో ఎవరైతే నిందితుడిగా వీళ్ళు పెడుతున్నారో వాళ్ళు అక్కడ ఉండడం అవసరంలా, లేదా రాయించిన వాడు ఎవడో వాడికి పరిచయం కూడా అవసరంలా. కేవలం ఈ నిందితుల మీద చంద్రబాబు గారి దగ్గర మొదలు పెడితే కింద వరకు స్థానిక నాయకుడి వరకు ఎవరికైనా కోపం ఉంటే చాలు, అది వ్యక్తిగతమైన కావచ్చు, ఇంకో రకమైనదా కావచ్చు, పెట్టు కేసు ఎత్తి ముందు లోపల పడి వేల మంది అవుతున్నారు. మరి మొన్న మళ్ళీ మాకు కావాలి అప్పుడు ఎమ్మెల్యేగా, అప్పుడు ఎప్పుడుదో పాతది కంప్లైంట్, మా హయాంలోనే కంప్లైంట్ ఇచ్చారు టీడీపీ వాళ్ళు ఎవరు, దాన్ని ఇప్పుడు ఓపెన్ చేసి 307 పెట్టి ఆయన మీద ఒక కేసు పెట్టారు. నిన్నటికి రాత్రి ఇప్పుడే ఇంతకుముందే తెలిసింది, కంతేరు మా పార్టీ ఎంపీటీసీ ఎస్సీ మహిళ, ఐ థింక్ రాత్రి అర్ధరాత్రి అయిన తర్వాత అనుకుంటున్నాను, తెల్లవారుదామున 3 గంటలకు వెళ్ళి ఆమె దుస్తులు మార్చుకుని వస్తాను, నైటీలో ఉన్నానంటే కూడా వినకుండా బలవంతంగా 20-30 మంది వచ్చి అలాగే ఆమె నైటీలో ఉన్న ఆమెను తీసుకెళ్ళి, మహిళని కూడా చూడకుండా తీసుకెళ్ళేసి వేశారు. ఇప్పుడు ఐ థింక్ కోర్టులో పెట్టినట్టున్నారు అనుకుంటా, పెట్టబోతున్నారు. చట్టం క్లియర్గా చెప్తోంది, చీకటి పడిన తర్వాత కానీ ఇంకో రకం కానీ మహిళల విషయంలో ఎట్లా వ్యవహరించాలనేది క్లియర్ కట్ ప్రొసీజర్ ఉంది, ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, గైడ్లైన్స్ కూడా కాదు, స్పెసిఫిక్ ఉన్నాయి, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. అంటే టెర్రర్ క్రియేట్ చేస్తున్నారు, రాజ్యాంగాన్ని వాడుకొని టెర్రర్ క్రియేట్ చేయడం, వ్యవస్థీకృతమైన టెర్రర్, రాజ్యాంగం వాడుకొని. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతుండటంతో సరిహద్దుల్లోని తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పంజాబ్ లోని ఓ ప్రైవేటు యూనివర్సిటీకి చెందిన కొందరు విద్యార్థులు యాజమాన్యం సూచనలతో తమ స్వస్థలాలకు బయలుదేరారు. ఢిల్లీకి చేరుకున్న వారు మీడియాతో మాట్లాడారు. నమస్కారం అండి, మేమైతే పగ్వరా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో చదువుతున్నాము. మాకు 2 days క్రితం అయితే డ్రోన్స్ వస్తున్నాయని చెప్పేసి ఒక నోటిఫికేషన్ వచ్చింది ఇండియా పాకిస్తాన్ వార్ గురించి. సో ఆ రోజు అయితే ఒక డ్రోనే కనిపించింది, అందుకే కాలేజ్ వాళ్ళు కూడా లైట్ చేసుకున్నారు. కానీ నెక్స్ట్ డే వచ్చేసరికి సంథింగ్ అరౌండ్ 5 to 10 డ్రోన్స్ వచ్చేసాయని చెప్పేసి న్యూస్ వచ్చింది. దానివల్ల దాని నెక్స్ట్ డే సంథింగ్ ఆ రోజు 11 ఆ టైంకి, నైట్ 11 ఆ టైంకి కాలేజ్ నుండి మాకైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, దానివల్ల ఎగ్జామ్స్ అయితే క్యాన్సిల్ చేసేస్తాము 3 days వరకు అని చెప్పేసి నోటీస్ ఇచ్చారు. దాని తర్వాత మార్నింగ్ అయితే అలాగా ఎవరైతే ఖాళీ చేయాలనుకుంటున్నారో హాస్టల్ వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోండి, మీ రిస్క్లో ఉంచుకోండి, మమ్మల్ని ఏమనకండి అని చెప్పేసి ఒక నోటీస్ ఇచ్చారు. దానివల్ల మేమైతే ఇంకా టికెట్స్ లేకపోయినా సరే మేము ఇక్కడికి ట్రావెల్ చేసి హోమ్ టౌన్కి అయితే వెళ్దాం అనుకున్నాము.
అండ్ మాకు ట్రావెల్ చేయడానికి అయితే టికెట్స్ దొరకలేదు అసలు. అయినా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నా సరే టికెట్స్ మేము ఇక్కడ తీసుకుని వచ్చాము. వెయిటింగ్ లిస్ట్లో ఉన్న టికెట్స్ కూడా ఇప్పుడు కన్ఫర్మ్ అవుతాయో లేదా అనేది గ్యారంటీ లేదు. మాకైతే 8కి ఒక ట్రైన్ ఉంది ఏపీ ఎక్స్ప్రెస్ అని, దానికి కన్ఫర్మ్ అయితే మాత్రం దానికి వెళ్తాము. ఫ్లైట్ టికెట్స్ అవన్నీ వచ్చేసరికి చాలా రేట్స్ ఎక్కువ ఉన్నాయి. దానివల్ల మాకు ఎక్కడ ఏం చేయాలో, ఏది సేఫ్ ఏరియా కాదో అని తెలియక మేమైతే ఆంధ్రభవన్కి వచ్చాము నిన్న నైట్. అండ్ ఇక్కడ కూడా చాలా చాలా బాగుంది. బట్టి అంటే మా కాలేజ్ సమీపంలోనే చాలా మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ కనిపించాయని చెప్పారు మా ఫ్రెండ్స్ కానీ లేదా తెలిసిన వాళ్ళు కానీ. మేము అందుకునే కంగారు పడి వెంటనే మేము ఢిల్లీ బయలుదేరి వచ్చేసాము. ఇక్కడ నుండి మన హోమ్ టౌన్కి వెళ్ళిపోదామని చెప్పి మేమైతే నిన్న ట్రైన్స్ టికెట్స్ లేకపోయినా సరే జనరల్లో నుంచి మరీ వచ్చాము. వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి ఇంకా టికెట్స్. ఈవినింగ్ మాకు ట్రైన్ ఉంది, దానికి కూడా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి టికెట్స్. ఎప్పుడు కన్ఫర్మ్ అవుతాయో తెలియదు. కన్ఫర్మ్ అయితే కనుక మేమైతే సేఫ్గా రీచ్ అవ్వగలం ఇంటికి. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఐఆర్సీటీసీ అనేది చాలా చెత్తగా వరస్ట్గా బిహేవ్ చేస్తుంది. స్టూడెంట్స్ ట్రావెల్ చేస్తున్నారని తెలిసి కూడా వాళ్ళు ఛార్జెస్ అవన్నీ గట్టిగా చేస్తున్నారు. నైట్ మాకు టికెట్ లేకుండా మేము ట్రావెల్ చేసామని, కానీ మేము జనరల్ టికెట్ తీసుకున్నాం. వాళ్ళు మా దగ్గర 1500 ఛార్జ్ చేశారు పర్ పర్సన్ దగ్గర. ఎమర్జెన్సీలో పర్పస్ అని చెప్పినా కూడా మేము చేయట్లేదంటే మేము జనాలని చెప్పారు. వాళ్ళు అన్నారు మా డ్యూటీ మేము చేయాలి అని, కానీ మేము చెప్పాము అప్పటికే ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్, మాకు కాలేజ్ నుంచి వెళ్ళిపోమని మెసేజ్ వచ్చింది. ఈ టైంలో మేము ఏం చేయలేము అని, మాకు టికెట్ లేకపోయినా ట్రావెల్ చేయాలి సేఫ్గా అనేది చెప్పినా సరే వాళ్ళు మాత్రం లేదు మా డ్యూటీ మేము చేయాలి అని చెప్పేసి ఒక్క పర్సన్ 1500 అయితే ఫైన్ వేశారు. ఫైన్ వేసినా సరే ట్రైన్లో ట్రావెల్ చేయనివ్వలేదు. ట్రైన్లో అయితే డే టైమ్స్ అంతా ప్రాబ్లం ఉండట్లేదు, కాకపోతే నైట్ టైమ్స్ కొంచెం లైటింగ్స్ అవి కనిపిస్తున్నాయి, డ్రోన్స్ అవి కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. లైట్గా సౌండ్స్ వస్తున్నాయి. మొత్తం ఉగ్రమూకలను అంతం చేసిన భారత సైనికులను విజయ సింధూర తిలకం, సైనికుల సేవకు గాజువాకలో సంఘీభావ ర్యాలీ. ఈ సందర్భంగా నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింహారావు మాట్లాడుతూ, ఉగ్రమూకలను అంతం చేసిన భారత సైనికులకు విజయ సింధూర తిలకం, సైనికుల సేవకు గాజువాకలో సంఘీభావ ర్యాలీ. పెహల్గాంలో పర్యాటకులపై దాడులు చేసి మారణ హోమానికి పాల్పడ్డ పాక్ ఉగ్రమూకలను మట్టు కనిపించిన భారత సైనికుల సేవకు సెల్యూట్ చేస్తూ గాజువాక కూడలిలో భాజపా ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింహారావు మాట్లాడుతూ, ఇది భారత సైనికుల సాహసోపేత చర్య అని కొనియాడారు. ఉగ్రవాదులకు ఆపరేషన్ సింధూర్ ద్వారా గుణపాఠం చెప్పారన్నారు. దేశ సైనికులను వెన్నంటే ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మిఠాయిలు పంచారు. పాత గాజువాక సినిమా హాల్ కూడలి మీదుగా ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో దీనంకొండ కృష్ణంరాజు, గూటూరు శంకర్రావు, బాటా శ్రీనివాస్, బొండా ఎల్లాజీ, రోహిణి, పావని, ప్రకాష్, నాగేశ్వరరావు, భాస్కర్ భట్ల ప్రసాద్ శర్మ, జనసేన నాయకులు రౌతు గోవింద్ తదితరులు పాల్గొన్నారు. సింధూర్ విజయవంతంపై మన భారత సైన్యానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి సంఘీభావం తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పాతగాజు కూడల్లో భారత పౌరులందరూ కలిసి పార్టీలకు, ప్రాంతాలకు, కులమతాలకు అతీతంగా జాతీయ జెండాను పట్టుకొని సంఘీభావ విజయోత్సవ ర్యాలీ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సంస్థలు, పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొన్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి పహల్గాంలో మన హిందూ పర్యాటకులను అత్యంత కిరాతకంగా చంపేశారు. 25 మంది మన భారతీయులు, మరొకరు విదేశీయులు కూడా ఉన్నారు. వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరింది. వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని, అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి 9 ఉగ్రవాద సంస్థలను మంగళవారం రాత్రి అర్ధరాత్రి 1:05 ఈ యొక్క సర్జికల్ స్ట్రైక్ మొదలుపెట్టి ఎంతో మంది, సుమారు 100 మందికి పైగా ఈ యొక్క ఉగ్రవాదులను మట్టి కనిపించడం జరిగింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ముందే మాట ఇచ్చారు. వాళ్ళు భూమి మీద
ఎక్కడున్నా సరే వాళ్ళు వెంటాడి వేటాడి ఖచ్చితంగా వాళ్ళని మట్టి కనిపిస్తామని మాట ఇచ్చారు. అందులో భాగంగా కేవలం 2 వారాల్లోనే ఉగ్రవాద సంస్థలన్నింటినీ కూడా నేలమట్టం చేయడం జరిగింది. మరి ఇప్పుడు అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి కొన్ని ఉగ్రవాద సంస్థలు ఏవో తప్పుడు కథనాలు చేస్తున్నాయి. మనకి కాశ్మీర్లో పాకిస్తాన్ పిఓకి ఏదైతే మన పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఉందో దాన్ని కూడా మన భారతదేశం సొంతం చేసుకోవాలని, ఇదే సరైన సమయం అని భారతీయులు 140 కోట్లు ఉన్న భారతీయులందరూ కూడా కోరుకుంటున్నారు. గతంలో పాకిస్తాన్ భారత్కి ఎన్నిసార్లు యుద్ధం వచ్చినా సరే పాకిస్తాన్ ప్రతిసారి ఓడిపోతూనే ఉంది. ఎందుకంటే ధర్మం మన వైపు ఉంటుంది. మనం ఎప్పుడు కూడా దుశ్చర్యలకు ముందు పాల్పడడం, ఉగ్రవాదులు మన దేశంలో లేరు. ఈరోజు ప్రపంచంలోనే దేశం యావత్తు ఈ రోజు పెహల్గాం సంఘటన తర్వాత ఒక రకమైన బాధతో ఆవేదనతో ఉంది. పాకిస్తాన్ తో యుద్ధ వాతావరణం నెలకొంది. దీనిపై రాష్ట్రంలో ప్రజలను సమాయత్తం చేయడానికి ప్రభుత్వ పరంగా చంద్రబాబు ఎలాంటి సమీక్ష కూడా నిర్వహించకపోవడం విడ్డూరంగా ఉంది అని మాజీ మంత్రి శైలజానాథ్ అన్నారు. మీరు ఎక్కడైనా డీజీపీతోనో సిఎస్తోనో ఇంకా సంబంధిత అధికారులతోనో కూర్చొని అసలు మీ యొక్క ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా కాపాడుకుంటామన్న ఒక జరిగిందా? బహుశా మీ రహస్యం అంటారేమో, కానీ కేంద్ర ప్రభుత్వ సమావేశాలే మనకు తెలుస్తూ ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ సమయంలో కూడా వారి ఆలోచన రాజకీయంగా కక్ష తీర్చుకోవడం ఎట్లా? నేను దీన్ని సవినయంగా అడుగుతూ ఉన్నాను. మా గురువులు నాకు నేర్పించిన విద్య, ఏదైతే నీకు బాధ కలుగుతుందో అది ఇతరులకు చేయకపోవడమే, చేయకుండా ఉండడమే అత్యంత గొప్ప ధర్మమని ధర్మశాస్త్రాలు ఘోషిస్తాయని మా అయ్యవారు నాకు చెప్పారు. మేము నేర్చుకున్నాం. పాలకుడు కానీ మీకు తెలిసి ఉండాలి. చెప్పే మాట ఒకటి, చేసే పని ఒకటి. పైకేమో ధర్మ పన్నాలు చెప్తూ ఉంటారు. జరిగే పని ఈ రాష్ట్రంలో రాజకీయ కక్షలు తప్ప ఇంకేం కనపడడం లేదు. రాజకీయ కక్షలు సాధించుకోవడం తప్ప ఇంకోటి కనపడడం లేదు. మా ఉరవకొండలో మా మిరపకాయ రైతుకి, మిర్చి రైతుకి ధర లేదు, నిల్వ ఉంచుకునే పరిస్థితి లేదు. అక్కడ కోల్డ్ స్టోరేజీలు లేవు. వాటి గురించి మాట్లాడాలి మీరు. అట్లాగే యుద్ధ వాతావరణంలో మా హార్టికల్చర్ చేస్తున్న రైతన్నలు అట్లా చీనాకాయలు కానీ అరటికాయలు కానీ ఆ ఢిల్లీ, ఆ ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి పంపలేక ఇక్కడే కుళ్ళిపోయే పరిస్థితి, లేకుంటే పీకే ఖర్చులు కూడా రాని పరిస్థితుల్లో రైతుంటే వాళ్ళ గురించి ఆలోచించాలి మీరు. మీ యొక్క మాయా వాగ్దానాల్లో ఎలక్షన్లో మీరు చెప్పిన మీ 6 6ల్లో ఏ 6 అమలు ఎప్పుడు చేస్తారో అర్థం కాక, చేస్తారో చేయరో తెలియక అయోమయంలో పడి భవిష్యత్తు గురించి దిగాలు పెట్టుకున్న యువత, మహిళలు, మిగతా అన్ని వర్గాల వాళ్ళని ఆఖరికి మీరు వాళ్ళకి న్యాయం చేయాలా, మాట్లాడి ఇవ్వాలి. మేము నిశ్చయిస్తాం. అంటే 1 సంవత్సరం ప్రజలకు ఇచ్చిన మాట, ప్రజల డబ్బుల్ని మీరు వాడుకునే ప్రయత్నం. ఇప్పటికే 1,54,000 కోట్లు ప్లస్ మళ్ళీ 9 అంటా ఉన్నారు. 1,54,000 కోట్లు అప్పు తెచ్చారు. ఏం చేశారో మాకైతే అర్థం కాదు, ప్రజలకు కూడా అర్థం కావడంలే. ఇవన్నీ ఏమి చేయకు, కేవలం రాజకీయ కక్షలకి. అసలు ఉందో లేదో తెలియని ఒక లిక్కర్ స్కామ్ కేసు విద్యార్థి ఉద్యమాల్లో కూడా చూసేవాళ్ళం. ఆ కేసు రాస్తూ ఆకలి ఇతరులు అని రాసేవాళ్ళు. ఆ ఇతరులు ఎంతమందో ఎవరికి అర్థమయ్యేది కాదు. అసలు మీనా గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ మీనా గారు ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీరు చేసిన ఎఫ్ఐఆర్లో అసలుకి మీరు దోషులు ఎవరో పేరు రాశారా? అన్నోన్ అని రాశారు దాంట్లో. ఆ తర్వాత మీరు సంవత్సర కాలం నుంచి సేకరిస్తూనే ఉన్నారు. మీకు ఎప్పుడు మీ యొక్క పరిపాలన పైన ప్రజలు అటు ఇటు మాట్లాడుతున్నారో అప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెడతారు మీరు. మంచి ఉదాహరణ నిన్న ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని సేడి వాళ్ళు మాట్లాడడం. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డుకై జీవో నంబర్ 21 ఉపసంహరణకై పెంచిన త్రైమాసిక ఆర్టీఓ చలానా ఛార్జీలు తగ్గించాలని, లేబర్ కోడ్స్ రద్దు చేయాలని దేశవ్యాప్త ఆటో బంద్ను జయప్రదం చేయండి. జగదాంబ సిఐటియు ఆఫీసులో ఆటో రిక్షా కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. సమ్మె చేస్తూ ఉన్నారు. ఆ రోజు రవాణా రంగాన్ని ఎక్కడికెక్కడ ట్రక్కులు కానీ, లారీలు కానీ, ఆటోలు కానీ ఇటువంటివన్నీ కూడా ప్రైవేటు ట్రావెల్స్ ఏవైతే కూడా బంద్ పాటించి
ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన రోడ్డు రవాణా చట్టాన్ని రద్దు చేయాలి. ఈ రోజున ప్రభుత్వం ఎలా ఉందంటే మొత్తం కార్మికులందరికీ నష్టం చేసే విధంగా, కార్పొరేట్లకు లాభాలు చేసుకునే విధంగా 4 లేబర్ కోడ్స్ని తీసుకొని వచ్చింది. ఆ లేబర్ కోడ్స్ అనేది అమలు జరిగితే అసలు కార్మికులు అనుకునే వాళ్ళు బానిసలాగా మారే ప్రమాదం ఉంది. రెండోది, రవాణా రంగ కార్మికులకి ఉరితాడు లాంటి నూతన రోడ్డు రవాణా చట్టాన్ని తీసుకొని వచ్చింది. ఈ చట్టం కనుక అమల్లోకి వస్తే యాక్సిడెంట్ జరిగితే కారణం ఏదన్నా కావచ్చు, డ్రైవర్ని తీసుకొని వెళ్ళి జైల్లో నిర్బంధించే విధంగా శిక్షలు విధిస్తూ ఉన్నారు. అలాగే విపరీతంగా అపరాధ రుసుములు దాదాపు ₹1,00,000 నుంచి ₹10,000 దాకా అపరాధ రుసుములు ఉన్నారు. ఇప్పుడు బ్రేక్ చేయించుకోవాలన్నా లేదంటే ఫిట్నెస్ చేయించుకోవాలనుకున్నా బళ్ళుకి ఇప్పుడున్నటువంటి ఛార్జీల్ని 10 రెట్లు 10 రెట్లు కూడా పెంచారు. ఫైన్లు విపరీతంగా పెంచారు. ఈ రకంగా రవాణా రంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా డ్రైవర్స్ని ఈ చట్టం అమలు చేస్తే డ్రైవర్స్ రోడ్డు మీద ఎక్కువ ఉండాలి. అటువంటి చట్టాలు తీసుకొస్తున్నారు కాబట్టి ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలంటున్నాం. అలాగే డ్రైవర్స్ కి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇంతవరకు వెల్ఫేర్ బోర్డు అనేది ఏర్పాటు చేయట్లేదు. కాబట్టి డ్రైవర్ల యొక్క సంక్షేమం కోసం వెల్ఫేర్ బోర్డు. శ్రీకాకుళం నగరంలోని మహాలక్ష్మి నగర్ కాలనీలో భారీ చోరీ జరిగింది. ఇంటి యజమాని పెళ్లికి వెళ్లిన సమయంలో చూసుకుని ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకుని క్యాష్, బంగారం, ఆభరణాలు చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంటి యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. గురుమూర్తి గారు ఉంటారు, అతను సీమెన్గా పనిచేసుకుంటారు. నేను సాయంత్రం వరకు ఉన్నారు. వాళ్ళ అన్నయ్య గారు పాపకి మ్యారేజ్ అని చెప్పి పలాసదారు అక్కుపల్లి వెళ్ళారు. మా ముహూర్తం వీళ్ళిద్దరే వీళ్ళ గురుమూర్తి వాళ్ళ మిస్సెసే కన్యాదానం చేయడం వల్ల పెళ్ళికి వెళ్ళి లేట్ ఉండవలసి వచ్చింది. ఆ సమయంలో వీళ్ళు ఇంట్లో ఎవరు లేరు, తలుపు తాళం వేసి వెళ్ళారు. ఈ పక్కన ఆ పక్కన ఇద్దరు ఉన్నప్పటికీ కూడాను నేరస్తుడు లేని దీన్ని చూసి ఫ్రంట్ డోర్ను మేము బీరువా తాళాలు కూడా ఎరగొట్టేసి లోన ఆర్నమెంట్స్ పట్టుకెళ్ళిపోయాడు. ఎంత ఆర్నమెంట్స్ పట్టుకెళ్ళిపోయాడు ఇంకా క్లారిటీ లేదు. ఇంకా అది మళ్ళీ మీకు చెప్తాము. రిపోర్ట్ కూడా తీసుకోలేదు. రిపోర్ట్ వచ్చేస్తాడు, రిపోర్ట్ తీసుకుంటాం. ఈ సరౌండింగ్స్ ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయంటే చూస్తాం. చూసి ముద్దాన్ని పట్టుకోవడానికి మా ప్రయత్నం సదాకి మా ట్రై చేస్తాం. నా పేరు గురుమూర్తి గారు. అయ్యా, నా పేరు గురుమూర్తి గారు. మేము అచ్చెన్నావి. మేము మా అన్నయ్య గారి పాపకి మ్యారేజ్కి వెళ్ళాము. అదే మా అన్నయ్య గారి పాపకి మ్యారేజ్కి వెళ్ళి మా అన్నయ్య గారు అప్పుడు ఏంది కన్యాదానం చేయడం నేను నా భార్య వెళ్ళాం. మేము ఇంట్లో ఉన్నది మా ఇద్దరం ఉన్నాము. తర్వాత మా అబ్బాయి ముందు ఇది కారు జరగని ఒక రోజు ముందు వచ్చారు ఇక్కడికి. చూసి ఇంట్లో చూసుకొని అన్ని తాళాలన్నీ వేసుకొని వెళ్ళిపోయాం. దీనికి ముందు మా అబ్బాయి వెళ్ళే ముందు 3 రోజుల ముందు మేము బయట ఉన్నాం. కానీ ఇప్పుడు తెల్లవారులు వేసి సుమారు 6 గంటల ముందు వస్తాడు. ఏంటంటే ఇంట్లో మెయిన్ గేట్ తాళాలు కొట్టిస్తారు. అలాగే సీసీ కెమెరా సెక్యూరిటీ కూడా పెట్టాం. అది కూడా కొట్టి ఎరగొట్టిస్తారు. అలాగే లోపల బెడ్రూమ్కి వెళ్ళిన తాళాలు అన్ని డబుల్ తాళాలు వేస్తాం. అవి కూడా కొట్టిస్తారు. కబోర్డు 3 తాళాలు అవి కూడా కొట్టిస్తారు. దాంట్లో వగైరా సుమారు క్యాష్ ఒక ₹20,000. ఆ తర్వాత బంగారం పోయింది. అది మేము లిస్ట్ ప్రకారం ఇచ్చాము. రిపోర్ట్ చేసి అది మేము సపరేట్గా మనకు చెప్తామని చెప్పి. అంచనా ప్రకారం అంటే మేము చెప్పలేము. సుమారు మాకు ఒక 15 ఐటమ్స్ 20 ఐటమ్స్ ఉంటాయి సుమారు. అవి మొదలు పోయావి. దాని వెయిట్ అనేది మేము పేపర్ దిక్కు చూసి మేము చెప్తాం. ఉన్నది ఉన్నట్టుగా చెప్తే లేనిది మాత్రం మేము రాయడం మాకు ఎటువంటి సంబంధం లేదు. సరే, మేము ఇల్లు కదిలే ముందు ఏంటంటే మా పక్కింటి వాళ్ళకి కూడా తెలియజేసుకొని వెళ్ళాం. కానీ మరి